హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇదేమంటే సండే వ్లాగ్ అనమాట, అంటే నిన్నటి వ్లాగ్ ఇది. మరి ఈరోజు స్పెషల్ ఉంటుంది కదా, ఏమంటే ప్రాన్స్ కర్రీ అండ్ చికెన్ తందూరీ విత్ బగారా రైస్. మార్నింగ్ ఏంటంటే మా వారు ప్రాన్స్ తెచ్చి శుభ్రం చేసి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టేశారనమాట. ఒక బాండీలో ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ ఏమంటే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేసుకుని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టే కదండి మనకి టేస్ట్ని ఇచ్చేది కర్రీకి. నెక్స్ట్ టొమాటోస్ వేసుకున్నాను. తర్వాత టొమాటోస్ మగ్గడానికి మూత పెట్టేసుకున్నాను. ఈ టొమాటోస్ ఉడికే లోపల పక్కన బాండీ పెట్టేసుకున్నాను బగారా రైస్కి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, వేసుకొని మసాలా సామాన్లు అన్నీ వేసేసుకున్నాను. దీంట్లో ఏమంటే షాజీరా అండ్ జీలకర్ర చాలా మ్యాండేటరీ. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపేసుకున్నాను. జాగ్రత్తగా చూసుకోవాలండి, అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే బిర్యానీ ఎసెన్స్ వేసాను కొంచెం, జస్ట్ 1 స్పూన్ అంతే. ఇక్కడ తగినంత వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి వాటర్ని. సో ఈలోపు మనం కర్రీకి వచ్చేద్దాము. ఇక్కడ టొమాటోస్ మగ్గిపోయినాయి. ప్రాన్స్ వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే మరుగుతున్న వాటర్లో బాస్మతి రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ అయిపోయింది, ఫిల్ చేసుకుంటున్నాను జార్లో. ఇక్కడ ఏంటంటే తందూరీ కోసం గ్రీన్ చట్నీ చేస్తున్నాను. ఒక జార్లో కొంచెం పుదీనా తీసుకున్నాను, 1/2 స్పూన్ టామరిన్ పేస్ట్ వేసాను. నేను రెడీగా చేసి పెట్టుకుని ఉంది నా దగ్గర, అది వేసాను. తర్వాత కొంచెం కస్తూరి మేతి, కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం కస్తూరి మేతి వేసుకొని కర్డ్ కూడా వేసేసుకున్నాను. కర్డ్లో కొంచెం ఉప్పు, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం లైట్గా షుగర్ వేసుకున్నాను. మిక్సీ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ నేను తందూరీకి రెడీ చేసుకుంటున్నాను. చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, నెక్స్ట్ కొంచెం కర్డ్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంతసేపు మ్యారినేట్ చేసుకున్నాను. ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా గార్నిషింగ్ చేసుకొని కరివేపాకుతోని, తర్వాత పచ్చిమిర్చితోని గార్నిషింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాండీ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవడం. చూసారా, ప్రాన్స్ కర్రీ కూడా తయారైపోతుంది. తర్వాత నేనేంటంటే ఇంకో పీస్ కూడా తెచ్చారు. సో అది నేను ఇట్లాగా ఈ పీస్ని ఏంటంటే ఇలా ట్రాన్స్పరెంట్ ఫాయిల్తో కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఇదేంటంటే నేను ఈవినింగ్ మళ్ళీ యూజ్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయింది
మన బగారా రైస్, ప్రాన్స్ కర్రీ అండ్ తందూరి చికెన్. ఇలా ప్లేటింగ్ చేసేసుకుని తిన్నాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నౌ అండ్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. హ్యాపీ సండే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.